తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలితరానికి చెందిన నటీనటుల్లో మరో నటశిఖరం నేల కొరిగింది. అది కూడా అత్యంత పవిత్రమైన వరలక్ష్మీదేవి వ్రతం రోజున. ఎన్టీఆర్ గారితో తన తొలి సినిమాలోనే హీరోయిన్ గా నటించి తొలి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకునే స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మహానటి సావుకారు జానకి గారు 94 ఏళ్ల వయసులో చెన్నైలోని ఆల్వార్పేట్ కావేరీ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతూ 2026 ఆగస్టు 21 శుక్రవారం మధ్యాహ్నం 1:59 ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు దక్షిణ భారత నటీనటుల సంఘం నడిగర్ సంఘం అధ్యక్షులు నాజర్ గారు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇటీవల కాలం వరకు ఎంతో యాక్టివ్ గా ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ తన అనుభూతుల్ని పంచుకున్న జానకి గారు మరణించడం కేవలం దక్షిణ భారత సినిమా రంగానికి మాత్రమే కాదు, భారత సినీ పరిశ్రమకే తీరని లోటని చెప్పాలి. 7 దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రేక్షకుల్ని అలరించిన అతి కొద్ది మందిలో ఒకరిగా చరిత్ర సృష్టించారు జానకి గారు. సాధారణంగా హీరోయిన్లు ఎవరైనా కూడా పెళ్లి అయిపోయిందంటే ఒకప్పుడు కెరీర్ ముగిసిపోయినట్టే భావించేవారు. అలాంటిది పెళ్లి తర్వాతే తన కెరీర్ మొదలుపెట్టి 73 ఏళ్ల పాటు తన కెరీర్ ని కొనసాగించిన ఒక అరుదైన నటీమణి జానకి గారు. ఆమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. 3 పిల్లల తల్లిగా ఉంటూనే వందల సినిమాల్లో హీరోయిన్ గా, అక్కగా, చెల్లిగా, వదినగా, తల్లిగా, అత్తగా, అమ్మమ్మగా ఇలా ప్రతి పాత్రలోనూ ఒదిగిపోయి ఆ పాత్రల గౌరవాన్ని పెంచిన అరుదైన నటీమణి జానకి గారు. ఆమె భౌతికంగా మన నుంచి దూరమైన చరిత్రలో నిలిచిపోయే ఎన్నో పాత్రల్లో నటించి శాశ్వతమైన కీర్తిని సంపాదించుకున్న నేపథ్యంలో సావుకారు జానకి గారి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయడం, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సావుకారు జానకి గారి అసలు పేరు శంకరమంచి జానకి. ఆమె 1931 డిసెంబర్ 12న ఒక సాంప్రదాయ కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో రాజమండ్రిలో టేకుమల్ల వెంకోజీరావు గారు, సచీదేవి గారుల దంపతులకి ప్రథమ కుమార్తెగా జన్మించారు. వెంకోజీరావు గారు ఆ రోజుల్లోనే ఇంగ్లాండ్లో కెమికల్ ఇంజనీరింగ్ చేయడంతో పాటు పేపర్ పరిశ్రమలో మంచి ఉద్యోగం చేసేవారు. చిన్ననాటి నుంచే కళారంగం అంటే ఎంతో ఆసక్తిని చూపించేవారు జానకి. ఆమె తండ్రి ఆమెకి ఎంతో స్వేచ్ఛనిచ్చేవారు. అంతేకాకుండా తన పిల్లలు బాగా చదువుకోవాలని, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడాలని భావించే ఆయన ప్రతివారం క్రమం తప్పకుండా జానకి గారితో పాటు తన మిగతా పిల్లలు కూడా తప్పకుండా ఇంగ్లీష్ మ్యాగజైన్ చదివేలా చూసేవారు. అలా ఇంగ్లీష్ లో ఎంతో అనర్గళంగా మాట్లాడే నైపుణ్యాన్ని అలవర్చుకున్న జానకి గారంటే ఆమె తండ్రికి ఎంతో ఇష్టం. అత్యంత ఆకర్షణీయంగా అనర్గళంగా మాట్లాడే జానకి గారి ప్రావీణ్యమే ఆమెకు 12 ఏళ్ల వయసులోనే మద్రాస్ ఆకాశవాణి రేడియోలో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఆ అవకాశమే ఆమెకి అనంతర కాలంలో సినిమా అవకాశాలను కూడా తెచ్చింది. అలాగే జానకి గారి చెల్లి కృష్ణకుమారి గారి గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి రాజుగా ఎన్టీఆర్ గారు ఏలుతున్న రోజుల్లో ఆయన సరసన రాజకుమారిగా ఒక వెలిగిన అగ్ర నటీమణి కృష్ణకుమారి గారు. నేటికి ఆమెను అమితంగా ఆరాధించే సినీ అభిమానులు ఎంతో మంది ఉన్నారు. జానకి గారి వివాహం కేవలం 15 ఏళ్ల వయసులోనే జరిగింది. అంతకు ముందే రేడియోలో వివిధ కార్యక్రమాల్లో ఎంతో బాగా మాట్లాడుతూ ఉన్న ఆమె గొంతు విని తమ సినిమాల్లో నటించమని ఆమెను సంప్రదించారు కొంతమంది సినీరంగ ప్రముఖులు. అయితే ఆ రోజుల్లో ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి హీరోయిన్ గా రావడం అనేది సాధారణంగా ఎవరూ ఒప్పుకునేవారు కాదు. దాంతో కొన్ని సినిమా అవకాశాలు కూడా వదులుకోవాల్సి వచ్చింది. అయితే శంకరమంచి శ్రీనివాసరావు గారితో వివాహమైన కొన్నాళ్లకే ఆయన బాధ్యతగా ఉండకపోతూ ఉండటంతో మళ్లీ మరోసారి తనకి ప్రావీణ్యం ఉన్న కళారంగాన్నే ఆమె నమ్ముకోవాల్సి వచ్చింది. కాదనుకున్న సినిమా అవకాశాల కోసమే నిరంతరం ప్రయత్నిస్తూ అవకాశాల వేట మొదలుపెట్టారు. అప్పటికే జానకి గారి దంపతులకి పెద్ద కుమార్తె యజ్ఞప్రభ జన్మించారు. ఆమెను చేతపట్టుకుని సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో పెళ్ళయ్యాక కెరీర్ ని మొదలుపెట్టిన అతి కొద్ది మంది హీరోయిన్స్ లో జానకి గారిని ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి. అంతేకాకుండా గర్భవతిగా ఉన్న సమయంలో మెట్రికులేషన్ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించి ఆ రోజుల్లోనే విద్య గొప్పతనాన్ని గుర్తించిన స్ఫూర్తిదాయకమైన జీవితం ఆమెది. జానకి గారు ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులకు తోడు ఆమె ప్రతిభ గురించి బాగా అవగాహన ఉన్న దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి గారి రికమెండేషన్ తో దిగ్గజ దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్ లో ప్రముఖ నిర్మాతలు నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు ఆమెకు హీరోయిన్ గా తొలి అవకాశాన్ని కల్పించారు. తొలి సినిమాలోనే ఏకంగా ఎన్టీఆర్ గారి సరసన హీరోయిన్ అవకాశాన్ని దక్కించుకున్నారు జానకి. అప్పటికి ఎన్టీఆర్ గారు కూడా కేవలం ఒక సినిమాలో, అది కూడా చిన్న కానిస్టేబుల్ పాత్రలో మాత్రమే నటించి ఉన్నారు. ఆయన రెండవ సినిమా కూడా షావుకారు సినిమానే. ఆ విధంగా ఎన్టీఆర్ గారి సరసన హీరోయిన్ గా నటించిన తొలి హీరోయిన్ గా కూడా నిలిచిన జానకి గారు 1950 ఏప్రిల్ 7న రిలీజ్ అయిన షావుకారు సినిమాలో తన నట విశ్వరూపాన్ని ఏ స్థాయిలో చూపించారంటే ఎన్టీఆర్ గారిని ఎవరు సావుకారు ఎన్టీఆర్ అనలేదు. కానీ జానకి గారిని మాత్రం అందరూ సావుకారు జానకి అని పిలవడం మొదలుపెట్టే స్థాయిలో ఆమె నటించారు. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా రంగస్థలాన్ని కూడా దున్నేసిన జానకి గారు
వేలాది నాటకాల్లో నటించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ఒకవైపు తన చెల్లి కృష్ణకుమారి గారు కమర్షియల్ హీరోయిన్ గా అగ్ర హీరోలతో అందమైన పాత్రలో నటిస్తూ ఉంటే, మరోవైపు జానకి గారు నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటిస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపుని, గౌరవాన్ని తెచ్చుకున్నారు. జానకి గారికి ఇద్దరు కుమార్తెలతో పాటు ఒక కుమారుడు కూడా ఉన్నారు. అలా ముగ్గురు పిల్లల బాధ్యతలు చూసుకుంటూ వారి చదువులు, అవసరాలు తీరుస్తూ భర్తతో వచ్చిన విభేదాలు, ఇబ్బందులు తట్టుకుంటూ కూడా తన ప్రస్థానాన్ని ఎంతో ధైర్యంగా కొనసాగించిన జానకి గారు నటించిన రెండవ సినిమా ముగ్గురు కొడుకులు. ఆ చిత్ర నిర్మాణం సమయంలోనే ఆమెకు కొడుకు పుట్టాడు. కెరీర్ ప్రారంభ దశలో జానకి గారు ఎన్నో కష్టాలు పడ్డారు. కుటుంబం నుంచి ఎవరూ తనని ప్రోత్సహించకపోయినా స్వశక్తితో పైకెదిగారు. అంతేకాకుండా తన సోదరి కృష్ణకుమారి గారు సినిమా రంగంలోకి రావడానికి కూడా కారణమయ్యారు. అయితే ఎన్ని కష్టాలున్నా, ఇబ్బందులున్నా తన కష్టాలని, బాధల్ని, ఇబ్బందుల్ని ఎవరితోనూ పంచుకునేవారు కాదు. అలా తెలియడం కూడా చాలా ఇబ్బందిగా భావించేవారు. ఒక సమయంలో సంవత్సరానికి దాదాపు 15 సినిమాల్లో కూడా నటించే స్థాయిలో బిజీ అయ్యారు. దిగ్గజ దర్శకులు కె బాలచంద్ర గారి ఆధ్వర్యంలో రాగిణి క్రియేషన్స్ అనే సంస్థ తమిళ్లో కొన్ని నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవారు. వాటిలో జానకి గారు ప్రధాన పాత్ర పోషించేవారు. జానకి గారు నటించిన సినిమాల్లో ఆమెకి అత్యంత పేరు తెచ్చిన సినిమాలుగా రోజులు మారాయి, కన్యాశుల్కం, జయం మనదే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి, అక్కా చెల్లెళ్ళు, బడిపంతులు, తాయారమ్మ బంగారయ్య, సంసారం ఒక చదరంగం సినిమాలతో పాటు 1994లో వచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారి మేడం, 1997లో వచ్చిన జేడి చక్రవర్తి గారి నేను ప్రేమిస్తున్నాను, జగపతి బాబు గారి శుభాకాంక్షలు, 1989లో వచ్చిన నాగార్జున గారి గీతాంజలి, 1999లో వచ్చిన దేవి, రావోయ్ సిందమామ, 2003లో వచ్చిన తరుణ్ గారి ఎలా చెప్పను, కళ్యాణరామ్ గారి అభిమన్యు, 2015లో వచ్చిన నాని గారి ఎవడే సుబ్రహ్మణ్యం, వరుణ్ తేజ్ గారి కంచె, గోపీచంద్ గారి సౌఖ్యం, 2016లో వచ్చిన వెంకటేష్ గారి బాబు బంగారం లాంటి సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలతో ఎప్పటి ప్రేక్షకులను కూడా అలరించిన జానకి గారు చివరిగా 2023 మే 18న నందిని రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన అన్ని మంచి శకునములే సినిమాలో చివరిసారిగా తెరపై కనిపించారు. అప్పటికి ఆమె వయసు 91 సంవత్సరాలు. సినీ రంగానికి జానకి గారు చేసిన సేవలకు గుర్తింపుగా 1969లోనే తమిళనాడు ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన కలైమామణి అవార్డుని దక్కించుకున్న జానకి గారిని 1984లోనే ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించగా 2007లో ఆమెకి సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. అలాగే 1987లో నటించిన సంసారం ఒక చదరంగం సినిమాలో పాత్రకు గాను ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డుని అందుకున్న జానకి గారు 2007లో వచ్చిన అమూల్యం సినిమాలో చేసిన పాత్రకు గాను 76 ఏళ్ల వయసులో మరోసారి నంది అవార్డుని అందుకున్నారు. అమెరికాలోని ప్రఖ్యాత ఆరిజోనా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్న జానకి గారు 2022లో భారత ప్రభుత్వం అందించే పద్మశ్రీ పురస్కారాన్ని 90 ఏళ్ల వయసులో అందుకున్నారు. ఈ పురస్కారం ఆమెకు తమిళనాడు రాష్ట్ర కోటాలో దక్కడం గమనార్హం. ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు, కరుణానిధి గారు, జయలలిత గారు ఇలా నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన అరుదైన రికార్డు కూడా జానకి గారికి దక్కింది. మొత్తంగా 400కు పైగా సినిమాల్లో నటించిన జానకి గారి పెద్ద కుమార్తె యజ్ఞప్రభ గారు కూడా కొన్ని సినిమాల్లో నటించగా, ఆమె మనవరాలు వైష్ణవి సింగ్ ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఏఎన్ఆర్ గారి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ దేవదాసు సినిమాలో హీరోయిన్ పాత్ర మొదట జానకి గారికే దక్కినప్పటికీ పలు కారణాలతో ఆ సినిమా అవకాశం చేజారింది. అలాగే పలు సినిమాలు వివిధ కారణాలతో మిస్ అయ్యానని, అయినప్పటికీ వాటి గురించి ఆలోచించకుండా తనకు వచ్చిన పాత్రలకి పరిపూర్ణమైన న్యాయం చేస్తూ ముందుకు సాగారు జానకి. అంతేకాకుండా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ తో పాటు తెలుగు సినిమా అవార్డుల కమిటీలో కూడా జ్యూరీ సభ్యురాలుగా సేవలందించిన ఆమె సత్యసాయిబాబా గారికి పరమ భక్తురాలు. అందుకే తన తల్లి సచీదేవి గారి కోరిక మేరకు తన చెల్లి కృష్ణకుమారి గారితో కలిసి శాశ్వత జీవితం గడపాలనే ఆలోచనకు తగ్గట్టు బెంగళూరులో తన చెల్లి కృష్ణకుమారి గారి నివాసాన్ని కానుకొని ఒక స్థలాన్ని కొనుగోలు చేసి సాయి కుటీర్ అనే పేరుతో తన అభిరుచికి తగ్గట్టు ఒక అందమైన ఇంటిని నిర్మించుకొని తమ ఇద్దరి ఇళ్లకి మధ్యలో కనీసం ప్రహరీ గోడ కూడా లేకుండా రోజు ఒకరింటికి ఒకరు నడుచుకొని వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకుని ఎంతో ప్రేమగా జీవించారు. అయితే 2018లో అనారోగ్య కారణాలతో కృష్ణకుమారి గారు మరణించడం జానకి గారిపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. 1959లోనే కన్నడ టాప్ హీరో రాజ్ కుమార్ గారితో కలిసి నటించిన మహిషాసుర మర్దిని సినిమాని భారతదేశంలో తొలి పాన్ ఇండియా సినిమాగా చెప్పుకుంటూ ఉంటారు సినిమా అభిమానులు. ఆ రోజుల్లోనే ఆ సినిమా 8 భాషల్లో రిలీజ్ అయింది. అలాంటి సినిమాలో రాజ్ కుమార్ గారి సరసన హీరోయిన్ గా నటించి తొలి పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జానకి గారు ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి గారికి సినిమాల్లో తొలి అవకాశం రావడానికి కూడా కారణంగా నిలిచారు. జానకి గారి సిఫార్సుతోనే శ్రీదేవి గారికి బాలమురుగన్ పాత్రలో తొలి సినిమా అవకాశాన్ని ఇచ్చారు ఆ చిత్ర నిర్మాతలు. అందుకే శ్రీదేవి గారు జానకి గారితో ఎంతో ప్రేమగా, గౌరవంగా ఉండేవారు. జానకి గారు ఎప్పుడు తాను నటించిన పాత్రలకి తానే డబ్బింగ్ చెప్పుకునేవారు. అంతేకాకుండా ఆమె ఒక సందర్భంలో శ్రీదేవి గారితో
నటనతో పాటు గాత్రం కూడా ఇదే అయితే నటిగా చరితార్థం అవుతావని చేసిన సూచనతో పట్టుదలగా హిందీ భాషను నేర్చుకున్న శ్రీదేవి గారు ఆ తర్వాత తాను నటించిన పాత్రలకి తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం ద్వారా దేశంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగారు. జానకి గారి భర్త శ్రీనివాసరావు గారు వారి వివాహం జరిగే నాటికి కాకినాడలో రేడియో సూపర్వైజర్ గా పనిచేసేవారు. అయితే ఆ తర్వాత ఆయన ఉద్యోగాన్ని వదిలేయడంతో పాటు ఆయన సంపాదన కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో జానకి గారి సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. అయితే మొదటి నుంచి తన భర్తతో సఖ్యత కుదరకపోయినా పిల్లల కోసం ఆలోచించి కలిసి ఉన్న వారిద్దరూ కొన్నాళ్ల తర్వాత విడిగా ఉండటం మొదలుపెట్టారు. పిల్లలకి పెళ్లిళ్ళైపోయి వారు బాగా సెటిల్ అయ్యాక చట్టబద్ధంగా ఆయనతో విడాకులు తీసుకున్నారు. తన జీవితంలో ఎక్కువ కాలం పాటు ఒంటరిగానే గడిపిన భావన తనకి ఉందని, అంతేకాకుండా తన భర్త బాధ్యతగా లేకపోవడం, కుమారుడు అలాగే ఇతర సన్నిహితులు ఆస్తుల విషయంలో చేసిన కుట్రల కారణంగా ఎన్నో ఆస్తులు కోల్పోయానని, ప్రస్తుతం వాటి విలువ వేల కోట్లలో ఉంటుందని పలుమార్లు చెప్పారు జానకి. అంతేకాకుండా తన కేవలం ఒక సంపాదన యంత్రంగానే చూసిన వారికి సరైన సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో చెన్నైలో 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత కోకోనట్ గ్రో అనే రెస్టారెంట్ ని లీజ్ కి తీసుకొని రెస్టారెంట్ వ్యాపారాన్ని కూడా ఎంతో విజయవంతంగా నడిపించారు. దాదాపు 60 మంది చెఫ్లతో చెన్నైలోని ఒక ప్రముఖ రెస్టారెంట్ గా ఆ రెస్టారెంట్ ని నిలబెట్టిన జానకి గారు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టి లెక్కలేనంత మంది అభిమానులను సంపాదించుకున్నారు. తన భర్త నుంచి విడిపోయినా కూడా ఆర్థికంగా ఆయన ఇబ్బంది పడుతూ ఉంటే చూడలేక ఆయనకి డబ్బులు పంపిస్తూ ఉండటమే కాకుండా మంచి హాస్పిటల్స్ లో చికిత్స కూడా ఇప్పించి ఆయన బాగోగులు కూడా చూసుకున్న గొప్ప సంస్కారం జానకి గారిది. వయసు మీద పడ్డాక కూడా తన పిల్లలకి తన వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో అమెరికా వెళ్లి వారితో ఉండకుండా భారతదేశం మీద ఉన్న ఇష్టంతో ఇక్కడే ఉండి అప్పుడప్పుడు అమెరికా వెళ్లి తన వాళ్ళను చూసి వస్తూ ఉండేవారు. కేవలం సినిమాల్లోనే కాకుండా దూరదర్శన్లో కూడా సీరియల్స్ లో నటించి మెప్పించిన జానకి గారు జీ తెలుగులో ప్రసారమైన వరుదిని పరిణయం సీరియల్ తో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వృద్ధాప్యంలో కూడా ఎంతో ప్రాక్టికల్ గా ఉండటమే కాకుండా టెక్నాలజీని బ్రహ్మాండంగా వాడుతూ కుటుంబ సభ్యులతో వాట్సాప్ లో వీడియో కాల్స్ మాట్లాడుతూ వారికి దగ్గరగా ఉన్న భావన పొందేవారు. అయితే తన ఆరోగ్య రహస్యం గురించి చెప్తూ ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, క్రమం తప్పకుండా ప్రతిరోజు వయసుకు తగ్గ యోగా, వాకింగ్ చేస్తూ ఉండటం, ఇంట్లో తోట పనులు చేసుకుంటూ ప్రకృతికి దగ్గరగా ఉండడంతో పాటు మితంగా తినడం, మితంగా ఆలోచించడం, అమితంగా నేర్చుకోవాలనే ఆసక్తి కలిగి ఉండడం తనని ముందుకు నడిపిస్తున్నాయని, గతం గురించి, ఆస్తుల వివాదాల గురించి, తనకు జరిగిన అన్యాయాల గురించి పదే పదే ఆలోచించి బాధపడకుండా జరిగిన దాన్ని అంగీకరించి ముందుకు సాగడమే నా మానసిక ప్రశాంతతకి, ఆరోగ్యానికి కారణమని చెప్పారు. జీవితంలో ఎన్ని ఇబ్బందులు, ఆటుపోట్లు ఎదురైనా నమ్మిన వారే మోసం చేసిన చిన్న వయసులోనే పిల్లల్ని చూసుకుంటూ సినీ రంగంలో గొప్ప స్థాయికి ఎదిగి సడలని ఆత్మవిశ్వాసంతో, స్వయం కృషితో, ఏమాత్రం కల్మషం లేని చిరునవ్వుతో ఎలా జీవించాలో జీవించి చూపించిన షావుకారు జానకి గారి జీవితం నిజంగా ఆదర్శప్రాయం. ఆమె పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.